హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కార్తిక్ గారు. సార్ నమస్తే అండి. సార్, సినిమా ఇండస్ట్రీలో గత వారం రోజుల నుంచి ఒక విషయం అయితే బాగా హల్చల్ అవుతుంది. గత 2 రోజులుగా ఈ విషయం బాగా ఇంకా ఎక్కువ అవుతుంది. ఏంటి అని అంటే, సో జూన్ 1 నుంచి కూడా సినిమా థియేటర్స్ని అన్నీ కూడా బంద్ చేస్తాము అని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దాని తర్వాత అయితే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైంది అంటే, దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి కందులు దుర్గేష్ గారికి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏంటి అని అంటే, టికెట్ ధర అనేది ప్రేక్షకులందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ఫ్యామిలీస్తో సహా వెళ్ళి చూసేలా ఉండాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దాని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ ఏంటంటే అండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది సినిమాకి అంటే ఒక నెలలో ఒకసారి వెళ్ళాలనుకుంటాం. ఒక మంచి సినిమా చూసుకొని ఒక మంచి హీరో సినిమా చూసుకొని వెళ్ళాలనుకుంటాం. అంటే ఇంట్లో ఉన్న ఒక పెద్ద వ్యక్తికి వచ్చేది 10,000 జీతం అనుకుంటాం. 10,000 జీతంలో ఒక 100 రూపాయలు, మనిషికి 100 రూపాయలు, 4 ఉన్నా కాబట్టి 400 తీసేస్తే అక్కడికి వెళ్ళినాక ఇంటర్వెల్ అని ఉంటుంది. దాంట్లో ఎంతైనా ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పుడు అది కనీసం 1000 రూపాయలన్నా అయిపోతుంది. వాళ్ళకి వచ్చే 9,000తో వాళ్ళకి ఎలా సర్వే అవ్వలేరు కదా. ఇప్పుడు ఓకే, పల్లెటూరులో అంటే సర్వే అవ్వగలరు, ఇక్కడ సిటీస్లో అవ్వలేరు కదా. సో ఆయన తీసుకున్న డెసిషన్ చాలా అంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే సరే పెద్ద బడ్జెట్లతో తీస్తారు కాబట్టి వాళ్ళకి తప్పదు, కొద్దిగా అడగొచ్చు. ఎంత ఒక 50, 40, 30 అలా ఇంక్రీజ్ చేయమని అడగొచ్చు. బట్ చిన్న సినిమాలకు కూడా అలా చేసుకోవటం తప్పు. ఎందుకంటే డబ్బులు అనేవి వీళ్ళకి ఊరికే రావు. వాళ్ళు పొద్దునెళ్ళి సాయంత్రం దాకా కష్టపడితేనే వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ కష్టం, సినిమా కష్టం తెలుసు. కానీ టికెట్ల రేట్లు అనేవి తగ్గించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఆయనతో పాటు ఈయన కందులు దుర్గేష్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఒక మనిషికి చెడు చేయాలని ఎప్పుడూ అనుకోడు. ఓకేనా. సినిమాకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది. వస్తుండగానే ఆయన సినిమా రేట్లు తగ్గించాలి అని అన్నారంటే ప్రొడ్యూసర్కి ఎంత నష్టం వస్తుంది. అయినా కానీ ఆయన అది ఆలోచించకుండా, నా సినిమా కాదు, ఎవరి సినిమా అయినా, నా అన్న సినిమా అయినా, నా కొడుకు సినిమా అయినా, ఎవరి సినిమా అయినా కానీ రేట్లు తగ్గించాల్సిందే. ఓకే. ఇంకొకటి ఏమన్నారంటే, ఒకవేళ సినిమా టికెట్లు రేట్లు పెంచాలని అనుకుంటే కనుక డైరెక్ట్గా ఛాంబర్కి వచ్చి సో ప్రభుత్వానికి మీరు ఇలాగ అడిగితే బాగుంటుందని చెప్పారు. దీనికి ఏమంటారు? జగన్ గారి దగ్గరికి వెళ్తే ఇలా కూర్చోరు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఇలా కూర్చుంటారు. దానికి వీళ్ళకి ఉన్న తేడా ఇది. వాళ్ళు ఆలోచించాల్సింది అది. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి వ్యక్తో అందరికి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళారు ఒకసారి, ఫస్ట్ వెళ్ళారు, సంవత్సరం అవుతుంది, ఇంతవరకు వెళ్ళలేదు. ఆయన అసలు పట్టించుకోబోగా ఇప్పుడు సరే డిప్యూటీ సీఎం గారిని కలిశారు. సీఎం గారిని కలవాలి కదా, కలవమని చెప్పినా సరే వాళ్ళు స్పందించట్లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు, జగన్ గారిని కలుస్తారు. అంటే ఇక్కడ ఏమైనా అయితే డిప్యూటీ సీఎం చూసుకుంటాడనే నమ్మకంతో వాళ్ళు వెళ్ళట్లేదు. ఓకే. ఆయన అంటారు కదా, ఇప్పుడు మీ ఫీల్డ్ లో వాళ్ళే కదా, రాను కూడా రావట్లేదు అసలుకి, ఎందుకు ఏంటి అంటే మన ప్రభుత్వం మీద నమ్మకం లేదా వాళ్ళకి ఏందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కదా. అంటే టికెట్ల రేట్లు పెంచడానికి మాత్రమే వెళ్తారు తప్ప, అంటే ఇలాగ మేము ఇలా బంద్ చేస్తున్నామని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళకి. ఒకటండి, వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఓకే. వాళ్ళు ముగ్గురు ఫిక్స్ అయ్యారు. ముగ్గురు అని అంటే మనం పేర్లు మాట్లాడుకోకూడదు. ఆ ముగ్గురు అనేది నిర్మాతలు చాలా తప్పు చేశారు. ఓకే. అది పవన్ కళ్యాణ్ గారికి తప్పు చేద్దామని కాదు వాళ్ళు చేసింది. ఏం రత్నం గారు అన్నారు కదా, ఆయన్ని అనగతొక్కుదామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ వేశారు. బట్ అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు అనేది మర్చిపోయారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్, అక్కడికి వెళితే వీళ్ళు కొట్టుకుపోతారని తెలియదు. ఆల్రెడీ వెళ్ళారు, టచ్ చేశారు, వెనక్కి వచ్చేసారు. తప్పదు, పడిపోవాల్సింది ఎవరైనా. ఇప్పుడు దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని, అది అందరికీ తెలిసింది. కానీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, వెనక చేపిస్తున్నారు. తప్పదు, ఆయన చేయాలి. ఇంకా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి చేయాలి. ముగ్గురు. దీని వెనకాల రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారు మీరు? ఎవరైనా సరే ఉండొచ్చు.
ఉండొచ్చు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎన్ని ఆపాలనుకున్నారు చెప్పండి. టికెట్ రేట్లు 50 రూపాయలు 30 రూపాయలు ఏంటండి సినిమా రేట్ టికెట్లు? ఎవరండి వాళ్ళు ఎంత నష్టపోతారు? ఆలోచించాలి కదా కొద్దిగైనా. వాళ్ళ ప్రభుత్వంలో చేసిందే తప్పు అది. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? ఆపితే ఆపండి, ఏమి మాకు పోయేది ఏమి లేదు, నా అభిమానిని నా సినిమా చూస్తే చాలు, ఎవరు చూడక్కర్లేదని చెప్పేశాడు నిర్మోహమాటంగా. గట్టిగా ఒక పిల్లర్ అనమాట. ఫ్యాన్స్ అనేది ఒక పిల్లర్. ఓన్లీ అభిమానులు చూస్తే చాలు పవన్ కళ్యాణ్ గారి సినిమా సెట్ అయిపోయింది. అంతమంది అభిమానులు ఉన్నారు. నిన్న కర్ణాటకనో కేరళనో వెళ్తే అసలుకి తొక్కిసలాట. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు చూడాలి. అక్కడ కూడా అంత అభిమానులు ఉన్నారంటే ఆలోచించాలి మనం. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ బంద్ ఎవరైతే నిర్వహించాలనుకున్నారో ఒకసారి ఎంక్వైరీ చేయండి. అందులో ఉన్నది ఎవరైనా సరే, ఆఖరికి జనసేనకు సంబంధించిన నేత అయినా సరే, లేదంటే జనసేనకు సంబంధించిన కార్యకర్త అయినా సరే ఉపేక్షించేది లేదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో దీనికి ఎలా ఏమంటారు అసలు? పవన్ కళ్యాణ్ గారు ఒక డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఓకే. ఆయన ఏమన్నాడు? సినిమా హీరోలు రాక్కర్లేదు, నిర్మాతలు రావాలి. నిర్మాతలు వచ్చి ఇట్లా రేట్లు పెంచండి, రేట్లు తగ్గించండి అని చెప్పేసి అడగాలి. ఆయన ఎందుకన్నాడు? వాళ్ళ స్టార్డమ్ ఏంటి? వాళ్ళు వచ్చి ఈయన దగ్గర తప్పు కదా, అందుకని చెప్పేసి వద్దన్నారు. సో వీళ్ళు అలా బంద్ అనేది ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది కాదు, ఒక నెల నుంచి జరుగుతుంది. అది వీళ్ళు డైరెక్ట్గా సినిమా రిలీజ్ అవ్వక ముందు ఒక 10 days అలా ముందు చెప్దామని చెప్పేసి అనుకున్నారు. అప్పటికప్పుడు చెప్తే అది బాగా హల్చల్ అవుతుంది కదా. ఈ లోపు ఎవరో తెర ముందుకు తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు హైలైట్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటంతో అది బాగా స్ట్రాంగ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు సీఎం గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి. ఏది ఆయన పిలిస్తేనే వచ్చారు వాళ్ళు కూడా, వాళ్ళంతటికి వాళ్ళు రాలేదు. ఇది దిల్ రాజు గారు పెట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఉందా ఎవరికైనా? నీకుందా అసలు ఆపే దమ్ము? నువ్వే కదా అలా చేయాలనుకున్నావు. అంటే దిల్ రాజు గారు ఉన్నారనుకుంటున్నారు మీరైతే? ఉన్నారనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లో వచ్చే న్యూస్ చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు వాళ్ళ తప్పు అంటే మనం వాళ్ళకి చెడ్డ అవుతాం, వీళ్ళ తప్పు అంటే వీళ్ళకి చెడ్డ అవుతాం. ఇప్పుడు తప్పు అని ఒకళ్ళు చెప్తే నమ్ముతామండి, ఒకళ్ళు చెప్తే నమ్ముతారా మీరు? లేదు. ఇప్పుడు 10 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, 10 న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి కదా. దిల్ రాజు గారు ఉన్నారు, ఇంకిద్దరు ఉన్నారు. ఆయన వీర అభిమాని కూడా అలా చేయటం తప్పు. ఇప్పుడు ఏం రత్నం గారు వేరే సినిమా తీసుకుంటున్నారు, ఆ సినిమా ఆపుకో. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా, నిన్ను తొక్కేస్తారు. సినిమాకి ఎవరో అడ్డం వచ్చినా రాకపోయినా భారత్ ట్రైన్ చూసారా, అలా దూసుకుపోద్ది. ఎవ్వరు ఆపలేరు సినిమాని, ఎంత పెద్ద ఆలోచన ఆపలేరు. ఒక ఆ భీమ్ల నాయికే ఆపలేదు, వకీల్ సాబు ఆపలేదు, బ్రో ఆపలేదు. టికెట్స్ రేట్లే ఉన్నాయి, తగ్గించాలనుకున్నారు కానీ తగ్గిలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజే కరెక్ట్గా రేపు బర్త్డే అనగా ఫ్లెక్సీలు వేయకూడదు, ప్లాస్టిక్ వస్తువులు అయ్యి అని చెప్పేసి చాలా చెప్పారు, సొల్లు కబుర్లు. కానీ ఏమైంది? కావాలని రోడ్డు పొరుగు మొత్తం బ్యానర్లు వేస్తారు. ఏం చేశారు? ఏం చేయలేరు. ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏం చెయ్యలేరు, ఎవ్వరు టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే మోడీ గారు ప్రతి మీటింగ్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అని అంటే దానికి అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద వ్యక్తో. దిల్ రాజ్ గాని ఎవరైనా మూవీ ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో, ఆయన స్థానం ఏంటో తెలుసు. చూసుకున్నంతసేపు బాగా చూసుకుంటారు. మీరు చెడు చేయాలని చూస్తే మాత్రం చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్కారం.